బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక గార్డెన్ ఏరియాలో కొన్ని చెత్తబుట్లను ఏర్పాటు చేసి మీరు ఎవరినైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో ఆ చెత్తని తీసుకెళ్లి ఆ కంటెస్టెంట్ తల మీద పోసి తగిన రీజన్ చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా కిర్రక్ సీత పృథ్వీని నామినేషన్ చేసింది. ఇక వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది. పృథ్వీ, నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు నచ్చుద్ది కానీ నువ్వు ఎలా పడితే అలా ఆడతావు, అది నాకు నచ్చదు అంటే అది నా ఇష్టం అంటూ పృథ్వీ వాగ్దానానికి దిగాడు. ఇక తర్వాత యేష్మికి మణికంఠకి ఒక రేంజ్ లో గొడవ జరిగింది. ఇక నువ్వు గోక్కున్నావా గిన్నెలు తోమేవా అనేది నాకు అనవసరం అంటూ మణికంఠ యేష్మికి అయితే ఇచ్చి పడేసుకున్నాడు. ఇక యేష్మి అనకూడలేని పదం ఒకటైతే బిగ్ బాస్ చరిత్రలోనే యూజ్ చేసిందని చెప్పాలి. నీ బొక్కలో నామినేషన్ నాకు అవసరం లేదంటూ యేష్మి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. మొత్తంగా చూస్తుంటే రేపు నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ఏదేమైనా సరే యేష్మి ఇలా నోరు జారడం అనేది చాలా తప్పనే చెప్పాలి. మొత్తంగా రేపు బిగ్ బాస్ చరిత్రలోనే అతిపెద్ద నామినేషన్స్ జరిగాయని తెలుస్తుంది. మరి ఏదేమైనా యేష్మికి కొంచెం పొగరెక్కువైందనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.